నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్కుంది. ఇది తెలుగునాట పవర్ స్టార్ సినిమా డైలాగ్ అయితే కావచ్చు. సేమ్ టైం తమిళనాట అన్నామలై మేనరిజం కూడా అదే. శాలువాలు కప్పించుకోవడానికో ఏదో ఒక కుర్చీ కోసం కుస్తీ పట్టడానికో ఎమ్మెల్యే ఎంపీ అని కారుకి స్టిక్కర్ అతికించుకోవడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు. యంగ్ తమిళనాడును ఆవిష్కరించడానికి, ద్రవిడ బిడ్డలకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే వచ్చా. తనకు టికెట్ నిరాకరించడంపై తన మీదొస్తోన్న ఊహాగానాలకు జవాబిస్తూ 6 నెలల క్రితం అన్నామలై ఇచ్చిన ప్రకటన ఇది. పొలిటికల్గా ఎదగాలి అంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే జనానికి దగ్గరవుతా ఉన్న క్లారిటీ కూడా ఉంది. ఏ ఒక్క శక్తి నన్ను, నా పొలిటికల్ మేనరిజాన్ని మార్చలేరు అన్నప్పుడు అన్నామలై తెగింపును చూసి టోటల్ తమిళనాడుకే ముచ్చటేసింది. కానీ ఓట్ల దగ్గర డామిట్ కథ అడ్డం తిరిగింది. తమిళ ఓటు మరో సైడు పడింది. పార్టీకి ఒకప్పుడు ఆపద్బాంధవుడుగా ఉన్న అన్నామలై ఇప్పుడు పార్టీని ఆపదలో వదిలేసి వెళ్ళిపోతానంటున్నాడు. తొందరపడి నిర్ణయం తీసుకోకు, మనోళ్లతో నేనొచ్చి మాట్లాడతా అని అమిత్ షా అంతటి వాడే బుజ్జగించాడంటే అన్నామలై తిరుగుబాటు ఫలితం ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న జాతీయ పార్టీనే ఎదిరించి కొత్త పార్టీ పెడతానన్న అన్నామలై ధైర్యం ఏమిటి? గతంలో బయటకొచ్చి కొత్త కుంపట్లు వెలిగించుకున్న యంగ్ రెబెల్స్ ఎవరు? తర్వాత వాళ్ళ ఫ్యూచర్లు ఏమయ్యాయి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది దేశం. ஆனந்தமாக அன்போடு தமிழ்நாட்டில் ஒரு அரசியல் இயக்கத்தை நாம் துவங்கிருக்கின்றோம். இது அரசியல் இயக்கமா, கட்சி இல்லையா அப்படின்னு நீங்கள் யாரும் கேட்கவே வேண்டாம். கண்டிப்பாக தமிழகத்தில் அடுத்து நடக்கக்கூடிய தமிழகத்தினுடைய பொது தேர்தலில் நம்முடைய கட்சி போட்டியிடும், அதில் எந்த மாற்று கருத்தும் இல்லை. அதற்கு நம்ம தயார் பண்ணணும். நிறைய லீடர்ஸை தயார் பண்ணணும், நிறைய கேடர்ஸை, வாலண்டியர்ஸை தயார் பண்ணணும். నిజానికి తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఒక టాక్ ఉండేది. ఏంటంటే రాష్ట్రంలో సీఎం మెటీరియల్ ఉండే కరుకైన కుర్రాడు అన్నామలై ఒక్కడే అని. 30 ఏళ్ల సినిమా కెరీర్ ఉండి 100 కోట్ల రెమ్యునరేషన్ వదులుకుని జనంలోకొచ్చిన విజయ్ కంటే అన్నామలై మీదే అక్కడి జనానికి ఎక్కువ ఫోకస్. ఆయన మాటలు, ఆయన చేతలు చూసి ఇతడు ఉండాల్సిన పార్టీ ఇది కాదేమో అనే టాక్ నడిచింది. జనంతో ఆ రేంజ్ లో కనెక్టివిటీ సాధించాడు అన్నామలై. కానీ ఎలక్టోరల్ గా లెక్కలు మారి అనుకున్న ఫలితం రాక అన్నామలై జర్నీలో జర్క్లొచ్చాయి. 2020 ఆగస్టులో యూనిఫామ్ తీసేసి సివిల్ డ్రెస్ వేసుకుని బీజేపీలో చేరిన అన్నామలై ఈ 6 ఏళ్లలోనే 60 ఏళ్లంత అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఏడాది తిరక్క ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. అధికారంలో ఉన్న డిఎంకేతోనూ, పొత్తులో ఉన్న అన్నా డిఎంకేతోనూ ఒంటి చేత్తో యుద్ధం చేశాడు. తర్వాత పార్టీ అంతర్గత కీచులాటల్లో కిరీటం ఊడి కింద పడ్డా కేవలం కంటెంట్ తోనే తన కటౌట్ ని నిలబెట్టుకున్నాడు. పోటీ చేయడానికి టికెట్ అయినా దొరకని హీనావస్థను ఓపిగ్గా సహించాడు. ఇన్ని సమ్మెటి పోట్లు తినబట్టే స్థానపట్టిన పదునైన ఆయుధంగా మారాడు అన్నామలై. అందుకే విజయ్ తర్వాత తమిళనాట మరో సంచలనం అతడే అని కథనాలొస్తున్నాయి. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవద్దు, నన్ను నమ్మండి చాలు అని అధిష్టానం దగ్గర ఒట్టు వేయించుకున్నా. లోకల్ ఈక్వేషన్స్ కుదరక అన్నామలైని ఒక మూలన పడేసింది బీజేపీ. చేతులు ముడుచుకుని ఓ కార్నర్ లో నిలబడ్డా. జనానికి మాత్రం అన్నామలై కనిపిస్తూనే ఉన్నాడు. అన్నామలై కోసం ఎదురు చూస్తున్నాం అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. జనంలో తన మీదున్న కాన్సంట్రేషన్ ని ఓట్లుగా మార్చుకునే ఐక్యూ కూడా అన్నామలై దగ్గర బోలెడంతో ఉంది. ఏడాదిన్నరగా బీజేపీతో విభేదాలున్నాయంటున్న అన్నామలై అప్పటి నుంచి సైలెంట్ గా బేస్ వేసుకుంటూ వస్తున్నాడు. బీజేపీలో ఉన్నప్పుడే సొంతంగా పాదయాత్ర చేస్తారని అధిష్టానం దగ్గర అర్జీ పెట్టుకున్నాడు. రేపటి రోజున కొత్త పార్టీ పెట్టుకుని పాదయాత్ర కాన్సెప్ట్ తోనే జనానికి దగ్గరవుతాడని, జననాయకానికి ప్రధాన పోటీదారుగా మారతాడని తమిళనాట విశ్లేషణలొస్తున్నాయి. విజయ్ తో డిఫరెన్సెస్ ఉన్న కొన్ని సినిమా కటౌట్లు అన్నామలై వైపే చూస్తున్నట్టు ఒక అంచనా కూడా ఉంది. సో అన్నామలైకి అన్ని మంచి సక్రములే అన్నమాట. సరిగ్గా ఇక్కడే తల్లి పార్టీలో పొసగక పిల్ల పార్టీ పెట్టుకున్న సో కాల్డ్ రెబల్ స్టార్స్ ఫ్యూచర్ ఏంటని ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నామలైతో శత్రుత్వం పెట్టుకుని బాగా చితికిపోయింది అన్నా డిఎంకే. ఇక్కడ ఒక పోలిక ఏంటంటే అన్నా డిఎంకే పుట్టుక కూడా అధినాయకత్వంతో విభేదాల వల్లే జరిగింది. దాదాపు 50 ఏళ్ల కిందట తమిళ తంబిలు తలైవా అని ముద్దుగా పిలుచుకునే సినిమా సెలబ్రిటీ ఎంజి రామచంద్రన్ డిఎంకేలో అవినీతిని ప్రశ్నించి అధినేత అనుంగు మిత్రుడు కరుణానిధితో తేడాలొచ్చి బహిష్కరణకు గురై తిరుగుబాటు చేసి పెట్టిన కొత్త పార్టీయే అన్నా డిఎంకే. 4 ఏళ్ల తర్వాత ఆల్ ఇండియా పార్టీగా మార్చి మరుసటి ఏడాదిలోనే ఘనంగా గెలిచి సీఎంగా అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు ఎంజీఆర్.
చనిపోయేదాకా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కుర్చీలో కంటిన్యూ అయ్యారు. తర్వాత జయలలిత శకం మొదలై ఆమె మరణంతో పార్టీకి గ్రహణం పట్టి ఇప్పుడు కోమా దశకు చేరుకుంది అన్నాడీఎంకే. క్లైమాక్స్ ఎంత దారుణంగా ఉన్నప్పటికీ తమిళనాట దశాబ్దాల పాటు తల్లి పార్టీకి గట్టి ప్రత్యామ్నాయంగా ఓ వెలుగు వెలిగింది అన్నాడీఎంకే. ఎంజీఆర్ వేసిన పునాదుల గట్టిదనమే ఆ పార్టీని ఇన్నాళ్లు కాపాడింది. ఇప్పుడు అన్నామలై కూడా ఎంజీఆర్ వేసిన రెబల్ ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. సొంత కుంపటి వెలిగించి కటౌట్ సైజుల్ని పెంచుకోబోతున్నారు. అన్నామలైలాగే ఇదే సీజన్లో దేశవ్యాప్తంగా 6 మంది దాకా రెబల్ స్టార్స్ దూసుకొస్తున్నారు. ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఎవరికి వాళ్ళు ఓన్ గా రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారు. అన్నామలైలాగే మరికొన్ని గాయపడ్డ సింహాలు పాత సక్సెస్ స్టోరీల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొత్తగా ట్రై చేస్తున్నాయి కూడా. కానీ వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ ఏమిటి? ఇప్పటికే ఉన్న దుకాణాలని వదిలిపెట్టి నీ దుకాణానికే రావాలి అంటే, నీ వస్తువునే కొనాలి అంటే కొత్తగా ఏదైనా సేలబుల్ పాయింట్ ఉండే తీరాలిగా. ఆ విషయంలో అజాగ్రత్తగా ఉండబట్టి, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోబట్టి బొక్కబోర్లా పడ్డ కొత్త పార్టీలు చాలానే ఉన్నాయి. జాతీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో వదిలిపెట్టి బయటకొచ్చి సొంతంగా ఎదగలేక చెల్లుబాటి కాని రెబల్ కటౌట్లకు లెక్కే లేదు. మొదట్లో సూపర్గా సక్సెస్ కొట్టినా తర్వాత ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోలేక డిమ్కీ కొట్టడం, ఇలా ఓట్ల వేటలో వెనుకబడ్డ కేస్ స్టడీస్ కూడా మన దేశంలో బోలెడు. మాజీ సీఎం కేసీఆర్ ని తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పొలిటికల్ రెబల్ స్టార్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధిష్టానాన్ని ధిక్కరించి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొత్త కుంపటి పెట్టుకున్న కటౌట్ ఇది. ఉమ్మడి ఏపీలో అప్పటికే బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి బట్ట కట్టడమంటే మాటలా? కానీ దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ తో కూడా మైండ్ గేమ్ ఆడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు కేసీఆర్. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్న వాదన ఒక్కటే కేసీఆర్ పిక్ చేసుకున్న రాజకీయ ఆయుధం. సొంత ఆత్మాభిమానం దెబ్బతింటే దాన్ని తెలంగాణ ఆత్మాభిమానంగా చూపించి ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్న మాటల్ని గట్టిగా తిప్పికొట్టారాయన. జనంలో లేని సెంటిమెంట్ ని రగిల్చి చలికాచుకుంటున్నారన్న విమర్శలు గుచ్చుకుంటున్నా ముందుకే కదిలారు. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారం అనే నినాదంతో ప్రాంతీయ పార్టీని పెట్టారు. కరీంనగర్ సింహగర్జన సభతో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. కరుడుగట్టిన ప్రాంతీయతత్వం, దాన్ని జస్టిఫై చేసుకోదగ్గ మాటకారితనం కేసీఆర్ పొలిటికల్ స్టామినాను అమాంతం పెంచేశాయి. పక్క పలచటోడు ఏం చేస్తాడ్లే అని దెప్పి పొడిచిన వాళ్లే ఆ బక్కోడి బలగమేంటో చూసి నోరెళ్లబెట్టేశారు. పొత్తు కలుపుకుంటామని కొన్ని పార్టీలు, తొక్కి పెట్టాలని కొన్ని పార్టీలు చేసిన ప్రయత్నాలు కేసీఆర్ సంకల్పాన్ని ఇంకా దృఢంగా మార్చేశాయి. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఒక మోస్తరు విజయాలు సాధించి సమైక్య పార్టీల్ని అటెన్షన్లోకి తీసుకొచ్చేశారు కేసీఆర్. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా కుర్చీనెక్కి 10 ఏళ్ల పాటు పాలకుడిగా కొనసాగారు. కానీ టీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మార్చబోయి ప్రాంతీయ సెంటిమెంట్ ను విస్మరించారు అన్న కారణంతో అబాసుపాలైంది కేసీఆర్ కటౌట్. కేసీఆర్ పెట్టిన ప్రాంతీయ పార్టీతో విభేదించి ఉప ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. కేసీఆర్ భావజాలాన్ని ప్రశ్నించి ఆలే నరేంద్ర, విజయశాంతి మరికొందరు బయటికొచ్చి సొంత కుంపట్లు పెట్టుకున్నారు. కానీ వాళ్ల చరిష్మా, సైన్స్ జనామోదాన్ని పొందలేకపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న నినాదం పాపులర్ కావడంతో తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని పొలిటికల్ బేస్ పెంచుకుందామని మరికొంతమంది కూడా ట్రై చేశారు. టీడీపీ నుంచి బయటకొచ్చి నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త దుకాణం తెరిచారు సీనియర్ నేత దేవేందర్ గౌడ్. అది కూడా వర్కౌట్ కాలేదు. వీరు ఎంచుకున్న దారులే వీళ్ల ఫెయిల్యూర్ కి కారణాలయ్యాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం, ఆ తరువాతి పరిణామాలు ఏపీలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకకు దారితీశాయి. వైఎస్ వారసుడిగా ఎస్టాబ్లిష్ కావాలి అనుకున్న జగన్ కి కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడలేదు. హైకమాండ్ పర్మిషన్ లేకుండానే ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీతో ఆయనకు దూరాన్ని పెంచింది. పార్టీ అధిష్టానం తీరుకు నిరసనగా 2010 నవంబర్లో ఎంపీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు జగన్.
వారం తిరిగేసరికల్లా పులివెందులలో బహిరంగ సభ పెట్టి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి 2011 మార్చి 12న వైసీపీ జెండాను జనానికి పరిచయం చేశారు. తండ్రి అనుచరులందరినీ దగ్గరకు తీసుకుని కాంగ్రెస్ పార్టీని 0 స్టేజ్కి మార్చేశారు. ఉప ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ కు పరాభవం తప్పలేదు. ఆయన ఆశించిన ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి 8 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడాల్సొచ్చింది. విభజన సమయంలో సమైక్యవాదాన్ని వినిపించి ఒక సాహసమే చేశారు. అవినీతి కేసుల్లో జైలు పాలై కష్టపడ్డారు. ఇంత పోరాడితే తప్ప రాష్ట్రంలో ప్రధాన పార్టీగా శాశ్వత గుర్తింపు పొందలేకపోయింది వైసీపీ. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు జనసేన 3 పార్టీలను ఎదిరించి నిలబడ్డారు జగన్. ఆయన ఒంటరి పోరు కూడా పొలిటికల్ సైన్స్ లో ఒక కేస్ స్టడీగా చేరిపోయిందా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ఫీమేల్ ఫైర్ బ్రాండ్లు రెబల్ స్టార్స్ గా మారి భవిష్యత్తు మీద పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఆసరా ఇచ్చిన పార్టీని కాదు, సొంత కుటుంబాన్ని కూడా దూరం పెట్టి సొంతదారులు వెతుక్కున్నారు. జగన్ చెల్లి షర్మిల వైసీపీ నుంచి విడిపోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో బోర్డర్స్ దాటి మరీ రాజకీయాలు చేయబోయారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం భీకరమైన ఎక్సర్సైజులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పెంచి పోషించిన సొంత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ ఏపీలోకే రీఎంట్రీ ఇచ్చారు షర్మిల. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు సీరియస్ టర్న్ తీసుకుని కొత్త పార్టీ పెట్టిన కూతురు కవిత తెలంగాణలో నాన్నతోనే డైరెక్ట్ వార్ డిక్లేర్ చేశారు. కేసీఆర్ పార్టీ పేరునే హైజాక్ చేసి ఆవిర్భావం రోజునే ఫస్ట్ కిక్ కొట్టేశారు కవిత. కానీ ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అన్న క్లారిటీ మాత్రం లేదు. జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా తిక్క రేగితే అంతే. అడిగింది ఇవ్వలేదని, ఆత్మగౌరవం దెబ్బతిందని, సొంత స్టామినా చాటుకుందామని ఎవరి దారి వాళ్లే చూసుకుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన సీనియర్లే ఇండివిజువల్గా బతుకుదామని అధిష్టానంపై విచ్చలవిడిగా తిరుగుబాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన బెంగాల్ దీదీ మమతా బెనర్జీ, మరాఠా యోధుడు శరద్ పవార్, తమిళనాడు సీనియర్ నేత జీకే మూపనార్, ఏపీలో జగన్ వాళ్ళ భవిష్యత్తుల్ని వాళ్లే చూసుకున్నారు. ఓ మోస్తరుగా చలాయించుకున్నారు కూడా. తర్వాత చతికిలపడ్డారు. ఏతావతా దెబ్బపోయిందెవరు? ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెస్ ఇప్పుడు ఆనవాళ్లు తగ్గి అడ్రస్ వెతుక్కుంటోంది. నేటి ఫైర్ బ్రాండ్లే రేపటి రెబల్ స్టార్లు. అందుకే ఇండివిజువల్ కెపాసిటీతో ఎదిగి పాపులారిటీ పెంచుకుంటున్న లీడర్స్ అందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి పార్టీ హైకమాండ్లు. నిన్న మొన్నే కన్నడ సుప్రీం స్టార్ గా ముఖ్యమంత్రి కుర్చీనెక్కిన డీకే శివకుమార్ ని కూడా ఈ లెక్కలోకి తీసుకోవచ్చు. 3 ఏళ్లు పోరాడి 2 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిని సాధించుకున్న డీకే ఫైటింగ్ స్పిరిట్ ని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ డీకే శివకుమార్ కి జరిగిన పట్టాభిషేకం వెనుక మరొక మిస్టరీ ఉంది. కాదు కూడదు పొమ్మంటే సొంత కొంపటి పెట్టుకుంటాడని, కాంగ్రెస్ పార్టీ కిందకే నీళ్లు తెస్తాడని అధిష్టానానికి ఉప్పందింది. అందుకే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి మార్పు జరిగిపోయింది. ఆ మాటకొస్తే నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కూడా పక్కా కాంగ్రెస్ మనిషి కాదు. దేవగౌడ పార్టీ జేడీఎస్ లో జైంట్ కిల్లర్ గా పేరుందాయనకు. 20 ఏళ్ల కిందట కుమారస్వామితో విభేదించి జెండా ఎత్తేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి సీఎం కుర్చీని లాక్కున్నారు. సో పాలిటిక్స్ లో పాపులర్ ఫిగర్లకు ఎప్పటికైనా కొత్త కేరాఫ్ తప్పదన్నమాట. ఇప్పుడు రెబల్ పార్టీల ఉనికే ప్రమాదంలో పడింది. జాతీయ పార్టీల తాకిడికి కొన్ని ప్రాంతీయ పార్టీలు చితికిపోతున్నాయి. గతంలో శివసేనను ఉద్దవ్ ఠాక్రే చేతుల్లోంచి ఏక్నాథ్ షిండే లాక్కున్నారు. ఎన్సీపీని శరద్ పవార్ చేతుల్లోంచి అజిత్ పవార్ లాగేసుకున్నారు. ఇప్పుడు ఇదే సీన్ పశ్చిమ బెంగాల్లో రిపీట్ అవుతోంది. అలా ఎమర్జ్ అయిన ఐకాన్ లీడర్స్ ఇప్పుడు నథింగ్ అవుతున్నారా? కాంగ్రెస్ నుంచి విడిపోయి బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాల్ని ఈడ్చిపారేసి సీఎంగా హ్యాట్రిక్ కొట్టారు మమతా బెనర్జీ. కట్ చేస్తే ఇప్పుడు కమలం పార్టీ ఆడుతున్న గేమ్లో పూర్తిగా కార్నర్ అయిపోయారు. నువ్వు నేర్పిన విద్యయే కదా అంటూ మమతకే సినిమా చూపిస్తున్నారు రితా బ్రతా బెనర్జీ అనే నయా రెబల్ స్టార్. 60 మంది ఎమ్మెల్యేల్ని వెంట పెట్టుకుని తిరుగుబాటు జెండా ఎగురవేయడమే కాదు, అసెంబ్లీలో టీఎంసీ ప్రతిపక్ష నేత కుర్చీనే లాగేశారు. ఒక జాతీయ పార్టీలో తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టిన మమతా బెనర్జీ ఇప్పుడు మరో జాతీయ పార్టీకి అడ్డంగా దొరికిపోయారా?
ఇటువంటిదే మహారాష్ట్రలో మరో మతలబు. రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ కు ఆయన తమ్ముడి కొడుకు అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. నేరుగా వెళ్లి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్నికల సంఘం కూడా ఎన్సీపీ పేరును, గుర్తును అజిత్ పవార్ కే ఇవ్వడంతో శరద్ పవార్ జీరో అయిపోయారు. సో రెబల్స్ కే రెబల్స్ పుట్టుకొచ్చి ఒక పార్టీని మరో పార్టీ మింగేస్తున్న సీజన్ నడుస్తోంది ఇప్పుడు. ఎంత గొప్ప ఫైర్ బ్రాండ్ అయినా కూడా, ఎంత పాపులారిటీ ఉన్నా కూడా కొత్త పార్టీ భవిష్యత్తుపై గ్యారంటీ లేనట్టే. సో రాష్ట్రాలు గల్లంతైపోతున్న ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమిత్ షా లాంటి పొలిటికల్ మెజిషియన్నే ధిక్కరించి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు అన్నామలై. సాహసం చేయరా డింబకాని వెల్కమ్ చెప్పడం తప్ప చెయ్యగలిగిందేం లేదు.